దేవుడు బంధించబడిన వారిని విడుదల చేస్తాడు. విడుదల చేయడం మాత్రమే కాకుండా వారిని వర్ధిల్ల చేస్తాడనే మాట అక్కడ మనం చూసాం. దావీదు భక్తుని జీవితంలో ఎన్నో అనుభవాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అనుభవపూర్వకంగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ దేవుడు మనకు విడుదల ఇవ్వడం మాత్రమే కాకుండా వర్ధిల్లింపు చేయవాడు. బంధించబడ్డ అనే ఆ మాటను మూల భాషలో మనం చూస్తే చెరసాల్లో వేయబడుట అనే అర్థం కూడా వస్తుంది. ఏ చెరసాల్లో నీవు ఉన్నావు? ఏ బంధకాల్లోనూ బంధించబడి ఉన్నావు? ఏ మనుషుల చేతిలో కీలుబొమ్మగా అయిపోయావు? ఆలోచించే ఒకసారి. నీ దేవుడు ఎంత మంచివాడంటే నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా, కొన్నిసార్లు నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివిని బట్టి, నీ కాన్ఫిడెన్స్ని బట్టి బయటకు రావాలని ఆశిస్తావు, కానీ అది జరిగే పని కాదు. దేవుని కృప మరియు పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు చాలా అవసరమైనది. ప్రతి బంధకాన్ని త్రెంచగలిగే దేవుని శక్తి, ప్రతి కాడిని విరగగొట్టగలిగే దేవుని శక్తి నీకు నాకు తోడున్నప్పుడు ఖచ్చితంగా మనం విడుదల అనుభవిస్తాం. క్రైస్ట్ టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం ఎన్నో రక్షణ సాక్ష్యాలను మనం వింటూ ఉంటాం. దేవుడు అనేక అద్భుతాలు జరిగిస్తున్నారు. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సేవకులుగా మేము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నారు. అయితే రక్షణ సాక్ష్యములు ఎన్నో మనం వింటున్నాం. ఒకప్పుడు భయంకరమైన బంధకాల్లో ఉన్నవారు ఈ రోజున విడుదల పొంది ప్రభువులో ఆనందించగలుగుతున్నారు. ఇతను ఎప్పటికీ మారడండి అన్నవాళ్ళు కూడా ఈ రోజున మార్పు చెంది ప్రభువులో ఆనందిస్తున్నారు. అపవాది అనొచ్చేమో, నువ్వు ఇంకా లేవనెత్తబడవు, నీవు ఈ బంధకాల నుంచి నువ్వు బయటికి రాలేవు, ఇంకా ఈ జీవితం అయిపోయిందిలే, ఈ బంధకాల్లోనే ఉండు, ఈ కాడి క్రిందే నలిగిపో, ఇంకా నీకు విడుదల అక్కర్లేదు, స్వాతంత్రం నీకు వద్దు అని బహుశా అపవాది నిన్ను కృంగదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడేమో. యేసు నామంలో, శక్తిగల నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామంలో నువ్వు లేవాలి. ఈరోజు బంధకాల్లోంచి బయటికి రావాలి. దేవుడిచ్చే పరిపూర్ణమైన ఆనందాన్ని, ఆయన ఇచ్చే స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించాలి. నువ్వు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమం చూస్తున్నావు? ఒకవేళ దూరదేశంలో ఉండి, ఎన్నో బంధకాల్లో ఉండి, దుఃఖంలో, వేదనలో ఉండి, ఏంటి జీవితం అని విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ తమ్ముడో, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలి. బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుడు నిన్ను బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వర్ధిల్లింప చేస్తాడని, ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆయన ఎంతోమందిని అభివృద్ధి చేసిన దేవుడు ఆయన. ఇక వీరి జీవితం ముగింపులోకి వచ్చేసింది, ఇంకా వారి జీవితం ముగిసిపోయింది అన్న వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టి ప్రపంచానికి దీవెనకరంగా చేశాడు. దిస్ ఈజ్ యువర్ టైం అండ్ దిస్ ఈజ్ యువర్ డే. ఇది నీ సమయం, ఇది నీ రోజు. దేవుని వైపు తిరుగు, ఆయన వైపు చూడు, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభువు మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించాలని నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను.